నంద్యాలలోని సంజీవనగర్ పోతన రామస్వామి ఆలయంలో స్వర్ణోత్సవ మహాకుంభాభిషేకం భగవత్ సేవా సమాజ్ అర్ధవ్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఉదయం దీపారాధన, గోపూజతో కుంభాభిషేకం వేడుకలకు అంకురార్పణ జరిగింది. నారాయణ అష్టాక్షరి, శివ పంచాక్షరి, మూలమంత్ర జపంలు, నవచండి పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహించారు. వేద పండితులు స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా మహిళలకు శుభదాయకమైన ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. 350 మంది ముత్తైదువులకు సాంప్రదాయంగా ఒడిబియ్యం పోశారు. రేపు చండీ హోమం, సుదర్శన హోమం, రుద్ర హోమాలను నిర్వహిస్తారని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు విద్యాశంకర భారతి మహాస్వామి రాక సందర్భంగా శోభయాత్ర తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుందన్నారు. భగవతు సేవా సమాజ్ అధ్యక్షుడు సముద్రాల సూర. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి పాలకవర్గం వారి శుభాభివందనములు. ఎంతో వ్యయ ప్రయాసలతో మన ప్రాంగణంలో జరుగుతున్న స్వర్ణోత్సవ వేడుకలు